అధికార ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. కమిషన్ల ప్రభుత్వమని కేటీఆర్ విమర్శిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని భట్టి వార్నింగ్ ఇచ్చారు. భూభారతి కాదు భూహారతి అన్న పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ధరణితో ఆనాడు భూదందా చేశారని ఆరోపించారు. సభలో అక్బరుద్దీన్, ఓవైసీ, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లు, కౌంటర్లు, రీకౌంటర్లతో తెలంగాణ శాసనసభ అట్టడుకింది. కమిషన్లపై సభలో బీఆర్ఎస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం 30% కమిషన్లు తీసుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించగా డిప్యూటీ సీఎం భట్టి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. భట్టి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే ఐ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్, అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. ధరణి అంశంపై కూడా సభలో మాటల మంటలు లేచాయి. భూభారతి కాదు భూహారతి అన్న పల్లా రాజేశ్వరరెడ్డి మాటలను డిప్యూటీ సీఎం భట్టి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ఖండించారు. భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గపు చట్టం ధరణి అని అన్నారు. మేమొచ్చాక ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు. తాము భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామన్నారు పొంగులేటి. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. కాదని చెప్పమని చెప్పండి. ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు ఎరకున్నటువంటి జమీందారుని, భూస్వాముల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు ఉత్తమ్. ప్రాణహిత చేవల ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. We are committed to start the work as early as possible. Financial, technical, commercial analysis చేస్తున్నాం. మరి తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజ్, మరి దాని తర్వాత ఏ విధంగా పోవాలని చెప్పి వీఆర్ కమిటెడ్. తుమ్మడిహట్టి దగ్గర ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు కూడా అతి త్వరలో మేము మొదలు పెడతామని చెప్పి మనం చేస్తాం. సభలో అక్బరుద్దీన్, ఓవైసీకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల కోపాన్ని మాపై చూపడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాల్సింది పోయి విమర్శలు ఏమిటని ప్రశ్నించారు. గతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు నోరెత్తలేదన్నారు సీతక్క. ఊరికే విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదన్నారు. सिर्फ नाम बदले हैं सर, काम तो वैसी है सर. सर पता नहीं सर, इतने promises कर दिए सर. I earlier also told कि there has to be some cap sir on the promises. కంపేర్ చేయండి, అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి. కానీ మీరు 10 years వెయిట్ చేశారు, కానీ 10 months లో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి. మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగా. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష. గతంతో పోల్చితే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు శ్రీధర్ బాబు. సైబర్ నేరాలను అరికట్టడంలో పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. 185 కోట్ల రూపాయలను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని చెప్పారు శ్రీధర్ బాబు. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి అనవసరంగా మరి గత ప్రభుత్వం లాగా ఈరోజు మేము పోకముందనే వారు ఏదైనా ప్రోగ్రాం పెడితే అరెస్ట్ చేసే కార్యక్రమం చేయకుండా స్వేచ్ఛగా ప్రభుత్వ ఫంక్షన్కు రావడానికి, నిరసనలను తెలియజేయడానికి మేము పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇష్టారాజ్యంగా అఫీషియల్గా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు రికమెండ్ చేసిన వ్యక్తులను నేరుగా ఎప్పుడు జరగదు అధ్యక్ష. లెటర్ల ద్వారా ఐజీలకు పంపిస్తే వారిని ఆఫీసర్లను నియామకం చేయటం అనేక సందర్భాల్లో జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఎవరు సార్ ఈరోజు ఆ విధంగా జరగటం జరిగింది అధ్యక్ష.
న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సమగ్ర ప్రణాళికతోనే డిమాండ్కు తగినట్లు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. 17,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు భట్టి. 2024-25 ఈ మార్చి నెలలో అధ్యక్ష 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్కి ఈరోజు రాష్ట్రం చవిచూసింది అధ్యక్ష. మెగావాట్ల పవర్ పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రిప్స్ లేకుండా, కట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా పవర్ని మనం అందించగలిగాం అధ్యక్ష. 2017లో తెలంగాణ టుడే పేపర్ పెట్టారని, అప్పుడు ఆ పేపర్ టారిఫ్ 1,000 రూపాయలని చెప్పారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. 2019 నాటికి టారిఫ్ 2,000కు పెంచుకున్నారని తెలిపారు. టీ న్యూస్ కు సెకండ్కు 3,000 టారిఫ్ పెట్టారన్నారు. జనం సొమ్ము ఎలా కొల్లగొట్టొచ్చో చూపించారని ఆరోపించారు పొంగిలేటి. ఒక అర్ధరాత్రి ఒక 4 వ్యక్తులు 4 గోడల మధ్య తీసుకున్న ఈ ధరణి చట్టం, ధరణి పోర్టల్ కానీ 2020 చట్ట ఫలితం ఎటువంటిదో దాంట్లో మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించారు అధ్యక్ష. వందలాది మంది మిత్రులు ఇచ్చిన సూచనల్ని ఈ పోర్టల్లో వారిచ్చిన సూచనలన్నిటినీ క్రోడీకరించి అద్భుతంగా భూభారత చట్టాన్ని తమర ముందు ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని పలుసార్లు సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎంఐఎం నేతలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు హరీష్.